హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. మేము సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా దీప ఆర్గనైజ్ చేసింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ సెలబ్రేషన్స్ ఏంటో చూసేద్దాం. వెలిగే దీపమే ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. అలాగే సూర్య భగవానుడు కూడా ఏం ఆశించకుండానే మనకు నిత్య వెలుగుల్ని ప్రసాదిస్తాడు. వాళ్ళ చెట్లు ఏం ఆశిస్తాయి? మనకు నీడనిస్తాయి, పువ్వులు ఇస్తాయి, పండ్లు ఇస్తాయి. అవి కూడా ఏం ఆశించకుండానే మనకు సహకరిస్తాయి ప్రకృతి. అలాగే మహాత్ములు కూడా, గురువులు కానీ ఏం ఆశించకుండానే మనకు మంచి సందేశాన్ని ఇస్తారు వాళ్ళు. మా గురువు ద్వారానే నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను కూడా ఏం ఆశించకుండానే భగవంతుని సేవ కానీ, ప్రజల సేవ కానీ, ఏదైనా కూడా ఏం ఆశించకుండానే చేయాలని నిర్ణయిస్తున్నాను. అందరికి ధన్యవాదాలు. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక రామయ్యకే కన్న తల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగములో తరగని పెన్నిది మగువా. సీతగా తరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథలు మీటినది. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథలు మీటినది. వల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, వల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది. లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాల దూకినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాల దూకినది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. ధన్యవాదాలు. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. చెప్పేసినావు. అందరికీ ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. కూడా అంటే మన జీవిత కాలంలో ఎన్నో రకాల అనుభవాలను చూస్తాం. నేను చిన్న వయసులోనే ఉన్నాను, నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో మహిళ అనేది ఒక అద్భుతం. ఆ విషయం మనం అందరం కూడా తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మనం ఇళ్ళల్లోనే ఉండి ఈ ఇంట్లకే పరిమితం కాకుండా ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో మనకు చాలా రకాల అవకాశాలు వస్తున్నాయి. అంటే ఎడ్యుకేషన్తోనే సంబంధం లేకుండా మనకున్న టాలెంట్ని బట్టి మనం బయట చాలా రకాల పనులు చేసుకోవడానికి మనకు చాలా రకాల అవకాశాలు అయితే ఉంటున్నాయి. వాటన్నింటిని కూడా మనం వినియోగించుకోవాలి. పురుషులతో సమానంగా మనం ఎప్పుడో వాళ్ళని బ్రేక్ చేసేసాం. సరే ఏమనుకోవద్దు, పురుషులతో సమానంగా మనం అన్ని రంగాల్లో కూడా మన ప్రతిభలను కనబరుస్తున్నాం. ఈవెన్ మనం చేసే పనులు వాళ్ళు చేయలేకపోతారు, ఎందుకంటే ఇంట్లో అన్ని రకాల పనులు మనమే చేసుకుంటాం. ఇంకా ఏంటంటే, స్త్రీ గురించి ఇప్పుడు నేను చెప్పడం అంత బాగుండదు. స్త్రీ అంటే ఏంటో మీ అందరూ కూడా తెలిసే. స్త్రీ లేని సృష్టి లేదు, సృష్టిలో అసలు ఏమీ లేదు, నథింగ్. ఒక స్త్రీ ఉంటేనే ఇంకా ఈ ప్రపంచం అంతా ఉంది. దేవుడైనా కూడా ఒక అమ్మకు బిడ్డని. అంతటి అపరూపమైన స్త్రీలందరం కూడా మనం అందరం కలిసి ఈరోజు ఈ మహిళా దినోత్సవం
దీప మనందరినీ ఒక చోటికి చేర్చింది. వెరీ నైస్ పర్సన్. తను చాలా కష్టపడుతుంది. తనకి మనం ఎప్పుడు సపోర్ట్ ఇద్దాం. తను తనకి మనం సపోర్ట్ ఇవ్వడం అంటే ఇంకా మనకి తను చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక 30-40 ఇయర్స్ క్రాస్ అయినాయి అంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందటి వాళ్ళకంటే కొంచెం ఒక ఏజ్ వచ్చినాక వచ్చేవి, కానీ ఇప్పుడైతే ఎర్లీ ఏజ్లోనే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. వాటికి మనం ఇప్పుడు హాస్పిటల్స్కి అట్లా వెళ్తే చాలా బిల్లింగ్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ఆ టాబ్లెట్స్ అవి ఎట్లా ఉంటాయి కూడా మనకు అంత అవగాహన ఉండదు. బట్ ఇప్పుడు దీప చేసేటంటే హెర్బల్ లైఫ్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాటిని యూజ్ కూడా చేస్తుండ్రు. ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇంకా ఏంటంటే ఈ హెర్బల్ లైఫ్ గురించి ఇంకా మనకి దీప చెప్తే బాగుంటుంది. దీప నోట్ వెంటనే తర్వాత విందాం మనం. ఇంకా ఏంటి, మనం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుపుకుందాం. ఇప్పుడు ఇంతమంది కన్నా ఎక్కువ మంది వెళ్దాం. దీపకి మనం సపోర్ట్ ఇద్దాం. దీప కూడా మనకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి చంపావతి అమ్మమ్మ. ఇంకా తన గురించి ఒక 2 మాటలు చెప్తాను. అమ్మమ్మకి ఎంత ఉంటుంది అమ్మమ్మకి ఏజ్? 83 ఇయర్స్ ఏజ్ తను. ఇప్పటికి కూడా చాలా యాక్టివ్గా ఉంది. 3rd ఫ్లోర్ నుంచి కిందకి వచ్చింది మన ప్రోగ్రామ్ కోసం. 38 ఇయర్స్లో కూడా ఇంత యాక్టివ్గా ఉండరేమో. అమ్మమ్మకి ఆల్రెడీ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. మన కోసం మన కిందకు వచ్చేసింది. తను కూడా దీప దగ్గర హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది. హెల్తీగానే ఉంది. అమ్మమ్మ గురించి చెప్పాలంటే తను చాలా కష్టాలను అనుభవించింది. ఎందుకంటే తెలుసు కదా, ఇక్కడ ఇప్పుడు సాధారణంగా ఉన్నారు సందీప్ రెడ్డి అన్నయ్య, ఇద్దరు కూడా బ్లైండ్. మనం అసలు వాళ్ళని బ్లైండ్ అనడానికి లేదు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో వీళ్ళ గురించి వీళ్ళ లైఫ్ స్టోరీ అంతా కూడా షేర్ చేసిన. అసలు బ్లైండ్ అన్నది వాళ్ళ కళ్ళకు మాత్రమే ఉంది. మనసుకు వాళ్ళు చేసే పనులకు అసలు ఎక్కడ కూడా బ్లైండ్నెస్ అనేది లేదు. అమ్మమ్మకి వీళ్ళిద్దరు ఇట్లాంటి పిల్లలు ఉన్నా కూడా ఎక్కడ కూడా తను అంటే తనకు ఉన్నటువంటి ఏమంటారు, ఇట్లా నా పిల్లలు ఇలా ఉన్నారని తను ఎప్పుడు అనుకోలేదు. ఎంతోమంది అన్నారంటే ఇట్లాంటి 2 పిల్లల్ని నేను వెయిట్ చేస్తావమ్మా, ఎందుకు చదివిస్తావు అన్నా కూడా తను అంటే తనకున్న కాన్ఫిడెన్స్తోని తాతయ్య సపోర్ట్ ఇచ్చారు. బట్ వీళ్ళని తీసుకెళ్ళి ఉన్నత విద్యాభ్యాసం చేయించి ఇప్పుడు ఇద్దరు కూడా సందీప్ రెడ్డి అన్నయ్య సాధారణంగా ఇద్దరు కూడా సక్సెస్ఫుల్. ఇంకా 2 ఉన్నారు, సుజాతక్క, వసంత్ రెడ్డి అన్నయ్య. వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, సాధనక్క ఇంతకుముందు ఎంత బాగా సాంగ్స్ పాడింది. గవర్నమెంట్ ఎంప్లాయ్ సందీప్ రెడ్డి అన్నయ్య కూడా చాలా నైస్ పర్సన్. వీళ్ళిద్దరు కూడా సక్సెస్ అయ్యారంటే ముందుగా అమ్మే కారణం. చాలా కష్టాలను ఎదుర్కొని అమ్మ వీళ్ళని ఇంత ఉన్నతంగా తయారు చేసింది. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మమ్మకి ఒకసారి సక్సెస్ఫుల్ అవ్వడానికి అందరు వస్తేనే బాగుంటది. అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చింది, వాగాపూర్ నుంచి, జైనగర్ నుంచి. ఈ మహిళా దినోత్సవం కాబట్టి అందరికి మన రోజే. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మనకి ఏదైనా టాలెంట్ ఉన్నా నిరూపించడానికి ఒక సంవత్సరం ఒక రోజు వచ్చింది మనకు. అది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కూడా మాట్లాడచ్చు. చిన్నగా సన్మానం చేసుకొని రుణం తీర్చుకోలేము, కానీ చిన్నగా సత్కరించుకున్నాము. ఎలా ఉంటుందంటే పాజిటివిటీ గురించి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒక్క నెగిటివ్ కామెంట్ ని తీసుకుని డే మొత్తం క్యారీ చేస్తాం. అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగాలేదు అంటే సింపుల్ గా ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఈ రోజు నేను బాగాలేకపోతే నో ప్రాబ్లం, మీరు నన్ను చూడడం మానేయండి అనొచ్చు. ఇది నాకు నచ్చి నేను చూసుకునే బయటకు వచ్చా, నేను కంఫర్టబుల్ గా ఉన్నా, మీకు కంఫర్టబుల్ గా లేకపోతే నన్ను చూడొద్దు, థ్యాంక్ యూ అని ఒక చిన్న స్మైల్ ఇవ్వండి, వాడు చచ్చిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం, అవునా నిజమా, వాడు చెప్పిన కామెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. అది మంచిది కాదు యాక్చువల్ గా. అలా ఎప్పుడూ కూడా హ్యాండ్ ఓవర్ అవ్వద్దు. అండ్ రెండోది, ఈ డే మొత్తంలో మనకు నచ్చినవి జరుగుతాయి, నచ్చనివి కూడా జరుగుతాయి. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను మిగిస్తా, ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారేమో మాట్లాడే వాళ్ళు. జనరల్ గా ఒక బ్యాంకుకి వెళ్ళాం మనమందరం. ఇది వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డే మొత్తంలో మనం ఎలా ఉండాలని ఒక చిన్న క్లారిటీ ఇస్తాం. ఒక బ్యాంకుకి వెళ్ళి 86,400 రూపాయలు డ్రా చేసుకుని వచ్చాం. సో బయటకు వచ్చి బైక్ లో పెట్టుకునే గ్యాప్ లో ఒక దొంగ వచ్చి తక్కువ 400 రూపాయలు తీసుకుని పారిపోయాడు. ఎంత 400 రూపీస్ దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. సో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం.
ఇలా నేను 86,000 రూపాయలు 400 రూపాయలు డ్రా చేసుకొని వచ్చా, 400 దొంగతనం జరిగింది, వాడు తీసుకొని వెళ్ళిపోయాడంటే, సో పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఏం చెప్పాడంటే, మీరు ఏం టెన్షన్ పడొద్దు, 400 రూపాయలని నేను రికవరీ చేసి ఇస్తాను, ఆ దొంగను పట్టుకుంటాను, కానీ దానికి 86,000 రూపాయలు ఖర్చు అవుద్దని చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆ ప్లేస్ లో ఉంటే? మీరు అందరూ ఏం చేస్తారు? పోతే పైన 86,000 రూపాయలు పెట్టి 400 తీసుకోవచ్చుగా, వద్దా? ఏం చేస్తారు? పోతే పోయినాయి అని చెప్పి 400 వదిలేస్తారా? ఆ 400 కోసం మీ జేబులో ఉన్న 86,000 రూపాయలు ఖర్చు పెడతారు? చెప్పండి అబ్బా, మీ ఒపీనియన్ మీరు చెప్పండి. వదిలేస్తారా? అలా వదిలేయకుండా 86,000 రూపాయలు ఖర్చు పెట్టి 400 కోసం చూసేవాడిని ఏమనాలి చెప్పండి? పర్లేదు, వాళ్ళని ఏమనాలి మనం? ఫూల్ అనొచ్చు, పిచ్చోడు అనొచ్చు, తెలివి లేనోడు అనొచ్చు, ఎక్స్వైజెడ్ అన్ని అనొచ్చు, రైటా? వీళ్ళందరూ ఎవరో చెప్పినా మనమే. ఇప్పుడు దీన్ని ఇంకొకలా చెప్తా వినండి. 86,400 అంటే ఏంటి అంటే, మనకి డే మొత్తంలో 24 గంటలు ఉంటాయి. 24 గంటలు అంటే 60 నిమిషాలు ఒక్కో గంటకి, ఒక్కొక్క 1 minute కి 60 సెకండ్లు. అంటే ఒక రోజులో 86,400 సెకండ్లు మనకు ఉండే టైము. దీంట్లో ఒక 400 సెకండ్లు అంటే మేబీ అరౌండ్ 5 నిమిషాలు మనకి నచ్చంది ఏదో ఒకటి జరుగుద్ది. ఆ నచ్చని దాన్ని డే మొత్తం క్యారీ చేస్తాం. అంటే ఈ 5 నిమిషాల కోసం 23 గంటల 55 నిమిషాలు దాని గురించి ఆలోచించి ఈ మిగతా టైం అంతా వేస్ట్ చేస్తాం మనం. అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది? ఇప్పుడు మీరే అన్నారుగా 400 రూపాయల కోసం 86,000 ఖర్చు పెట్టేవాళ్ళు పిచ్చోళ్ళని. మరి 5 నిమిషాలు మీకు నచ్చంది జరిగినప్పుడు మిగతా 23 గంటల 55 నిమిషాలు దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు అంటాను. ఇప్పుడు చెప్పండి, తెలివి తక్కువ వాళ్ళు, ఈ పిచ్చోళ్ళు ఎవరు? మీరు కాదు, మనందరి లైఫ్ లో జరిగేది అదే కదా. 5 నిమిషాలు మనకు నచ్చంది జరిగినప్పుడు 5 నిమిషాలు వదిలేసుకుంటే అయిపోద్ది కదా, మిగతా టైం ఎందుకు దాని గురించి వేస్ట్ చేస్తున్నాం అంటాను నేను. అందుకే మనం వీక్ అవుతున్నాం. ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. మన ప్రాబ్లం అని ఎవరు చెప్పారు? సో ఎవరైనా ఏదైనా అంటే అది వాళ్ళ ఒపీనియన్, ఫ్యాక్ట్ కాదు. నువ్వు బాగాలేదు అంటే అది వాళ్ళ ఒపీనియన్, ఫ్యాక్ట్ కాదు కదా. మనం ఎలా ఉన్నామో మనకి తెలిస్తే చాలు, ఎవరికి తెలియాల్సిన పని లేదు. మీరు చేసే పని, మీరు వెళ్ళే రూట్ కరెక్ట్ గా ఉందో లేదో మీకు తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన పని లేదు. నిన్ను కూడా క్లబ్ లో ఇలాగే కూర్చుని డిస్కషన్ వస్తూ ఉంటే మాత్రమే నేను బాగుంటే కాదు, మిగతా వాళ్ళందరూ బాగుండాలని చెప్పి గట్టిగా కోరుకునే కమ్యూనిటీ. సో మా కమ్యూనిటీ మేము చేసే పని ఏదైనా ఉంది అంటే ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పిస్తాం, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పిస్తాం, ఆదాయం ఎలా సంపాదించుకోవాలో కూడా నేర్పిస్తాం. మా కమ్యూనిటీని 3 బ్యాలెన్స్ చేస్తాం. AAA అంటాం మేము. ఆనందంగా, ఆరోగ్యంగా, ఆదాయం, ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేయాలి? మన జీవితంలో కావాల్సింది కూడా ఇదే. మనం హ్యాపీగా, మన జీవితం బాగుండాలి అంటే ఆనందంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆదాయం కూడా ఉండాలి. ఈ 3 బ్యాలెన్స్ చేసే కమ్యూనిటీయే మా హెర్బల్ లైఫ్ కమ్యూనిటీ. ఈ 3 ఏ విధంగా బ్యాలెన్స్ చేసి మంచిగా ముందుకెళ్లాలో మా ఈ కమ్యూనిటీలో నేర్పిస్తాం. సో ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడే ముందు కూడా అడిగా, అందరూ న్యూట్రిషన్ స్టార్ట్ చేశారని చెప్పా. సో న్యూట్రిషన్ అంటే ఇది ఎలాంటి మందో ఎలాంటి మెడిసినో కాదు. మనం రోజంతా యాక్టివ్ గా ఉండాలి అన్నా, ఫ్యూచర్ లో హెల్దీగా ఉండాలి అన్నా, మనం తినే ఫుడ్ లో 114 పోషక పదార్థాలు కావాలి. మీరు తీసుకునే ఈ న్యూట్రిషన్ లో మీరు రోజంతటికి కావాల్సిన న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం మనం. అండ్ ఇలాంటి టాపిక్స్ మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది క్లీన్ అవ్వద్ది. ఆటోమేటిక్ గా మన చుట్టూ ఉన్న ఏ ప్రాబ్లం కూడా మనల్ని ఎఫెక్ట్ చేయదు, మనం స్ట్రాంగ్ గా ఉంటాం. సో ఇది మా కమ్యూనిటీ. సో దీనికోసం మేము ఫిజికల్ గా క్లబ్స్ రన్ చేస్తున్నాం. దూరంగా ఉన్న వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వాలి అని చెప్పి రీసెంట్ గానే ఒక 10 days బ్యాక్ జూమ్ ద్వారా మీ ఇంటి దగ్గరికే ఎడ్యుకేషన్ వచ్చేలా కూడా మేము ప్లాన్ చేస్తాం. డన్. ఇది నా సైడ్ నుంచి ఇంకింతే, మించి ఎక్కువ మాట్లాడితే బాగోదేమో, ఎందుకంటే ఈరోజు డే మీది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. తన ఇంట్లో నుంచి ఏం ఆశించకుండా దాన్ని ఒక ప్రాసెస్ లో తీసుకొచ్చి కూడా ఇలాంటి సేవను కూడా మీకు అందించింది. మీరు చాలా అదృష్టవంతులనే చెప్తా. ఎందుకంటే ఇవాళ ఒక ఇల్లు బాగుండాలని ఒక అమ్మ కోరుకుంటది, కానీ ఆ వాగాపూర్ అందరికీ అమ్మైందని నేను అనుకుంటా. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉండడం కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ. అంటే నాకు మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకునే సమాజంలో ఇలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు.
అందుకేనేమో కన్నయ్య ఆశీర్వాదం అంతగా దొరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా 2-3 సార్లు నాకు తెలిసి అక్కడ దాకా సిచ్యువేషన్ దగ్గర దాకా వెళ్ళి కూడా కన్నయ్య రిటర్న్ పంపించాడు. ఇలాంటి అందరికి హెల్పింగ్ మీ ద్వారా అవసరం ఉంది. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయుష్ పెరిగిందేమో అనుకుంటాను. ప్రొడక్ట్స్ ని ఎంత అడ్వైజరీ బోర్డు ఉంది, వాళ్ళు తయారు చేసిందే. ఎవరో ఏలుముద్ర వాళ్ళు నాలంటోలో నీలంటోలో కాదు. ఇక్కడ మెడికల్ అడ్వైజర్ బోర్డు ఉంది. అలాంటిది 45 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది కంపెనీ. 25 years నుంచి ఇండియాలో నడుస్తుంది. మరి ఇలాంటిది మనకు అమెరికాకి వెళ్ళే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉంటది, 1/2 kg బరువు ఎక్కువైనా గానీ తీసేస్తారంట. నాకు తెలియదు, వెళ్ళొచ్చిన వాళ్ళకి అనుభవం ఉంటది. మరి అలాంటి కంపెనీ ఇక్కడ వరకు వచ్చి ఇండియాలో సక్సెస్ఫుల్ గా 25 years ని కంప్లీట్ చేసుకుంది అంటే ఊరికైతే కాదు కదా. ప్రతి నెల రీసెర్చ్ చెకప్ జరుగుతుంది కంపెనీకి. ప్రతి 6 నెలలకు ఒకసారి మొత్తం గవర్నమెంట్ చెకప్ చేస్తుంది. ఏమైనా లేబుల్ అంటే తెలుసు, ఐడియా ఉంటది. ఈ డబ్బా పైన ఏదైతే రాసి ఉంటుందో లోపల అదే ఉండాలా. ఆ క్వాంటిటీ మెయింటైన్ చేస్తేనే కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇలాంటి సక్సెస్ఫుల్ లో కంపెనీ ఉంది. ఫుడ్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ సప్లిమెంట్ కంప్లీట్ గా న్యూట్రిషన్, దాని మీద మేము డీల్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం దీపా మేడం. ఫస్ట్ అందరం గట్టిగా దీపా మేడం కి ఒకసారి క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. అంటే మనకంటూ ఒక డే ఉంది, దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అంటే రీజన్ మన హెర్బల్ లైఫ్. ఫస్ట్ ఇక్కడ మనం అందరం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడిన తర్వాతనే కదా ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ మేడం కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఇన్వైట్ చేసింది మనం సెలబ్రేట్ చేసుకుందామని. నన్ను కూడా పిలిచింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను న్యూట్రిషన్ ఇది స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 years కంటే ముందు నా హెల్త్ చాలా అనీజీగా ఉండే. నేను ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నా. మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫిట్ మామ్. ఎందుకంటే నేను ఈ ఫిట్ మామ్ పెట్టుకోవడానికి రీజన్ నా హెల్త్ కండిషన్ ముందు అస్సలు బాగాలేకుండే. ఎందుకంటే నాకు 36 years లోనే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎంత అంటే నా పని నేను చేసుకోక, నాకు 2 చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకు కూడా పనులు చేసుకోలేనంత కండిషన్ లోకి వెళ్ళిపోయినా. డిప్రెషన్ తోనే నా వెయిట్ కూడా చాలా పెరిగింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా గానీ నాకు ఏ రిజల్ట్ లేదు. డైలీ నేను ఒక 7-8 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. బీపీకి ఒకటి, షుగర్ కి ఒకటి, అండ్ పెయిన్ కిల్లర్స్ కి ఒకటి, డస్ట్ ఎలర్జీకి ఒకటి, అలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను ఒక స్టేటస్ చూసిన. ఇది అంటే న్యూట్రిషన్, మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టేటస్ చూసి అంటే వెయిట్ లాస్ అవుతారా అని మనకు అంటే ఎన్ని యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చాలా టిప్స్ వాడిన. జీలకర్ర నీళ్ళు తాగడము, ధనియాలు నానబెట్టుకొని తాగడము, ఒక 1 month రైస్ అవాయిడ్ చేసేసిన, కానీ నాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు. అది మానేస్తే బాడీ వీక్ అవుడు, వనకడం, అన్నం తినకపోతే బాడీ ఎలా వీక్ అయిపోతుంది, అంత హెల్త్ అన్హెల్తీ కండిషన్ లోకి వెళ్ళిపోయినా. ఒకరి స్టేటస్ చూసి నేను వెంటనే నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసి న్యూట్రిషన్ మన కమ్యూనిటీలో జాయిన్ అయిన 3 days లో నాకు ఫ్రెష్ షేక్ వెళ్ళడం ద్వారా నా బాడీ కండిషన్ నాకు చేంజ్ అయిపోయింది. అప్పుడు అర్థమైంది నేను లైఫ్ లాంగ్ ఈ గ్లాసులని వదిలిపెట్టద్దు అని. అలా న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నాకు 15 days లోనే హెల్త్ రిజల్ట్ కూడా స్టార్ట్ అయింది. నేను పనులు చేసుకోవడం, మెట్లు ఎక్కడం, దిగడం, నా పిల్లలకు చేస్తా అన్న కాన్ఫిడెన్స్ నాకు పెరిగింది. ఇప్పుడు ఆడపిల్లలకు ఎన్ని చేసినా గానీ అమ్మ లేనిది మాత్రం వేస్టే. వాళ్ళ అన్ని పనులు చేసే వరకు మనకు అమ్మ కంపల్సరీ కావాల్సిందే. అందుకనే నాకు ఈ బ్యాడ్జ్ చాలా హ్యాపీగా పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఫిట్ మామ్ అయినా నా పిల్లలకు అన్ని చేసుకోగలుగుతున్నా. దానికి రీజన్ ఏంటి? మన న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల కొందరు అంటారు బరువు తగ్గుతారు అంతే, మళ్ళీ పక్కకు పెట్టిన తర్వాత పెరుగుతారు అని. అలా కాదు. మనం న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ తీసుకున్నాం, మార్నింగ్ లేసి హాట్ వాటర్ తాగడం కానీ, వర్కౌట్ చేయడం కానీ, సలాడ్స్ తినడం కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎవరో ఏమో అన్నారని థింక్ చేయడం ఫస్ట్ పక్కన పెడితే మన లైఫ్ స్టైల్ అన్నది చాలా హ్యాపీగా ఉంటది. ఈ న్యూట్రిషన్ అనేది కొందరు అంటారు సైడ్ ఎఫెక్ట్స్ అవ్వా ఇవ్వా అని. ఏమీ భయపడద్దు, దీన్ని హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. నా 3 years కంప్లీట్ అవుతుంది న్యూట్రిషన్ స్టార్ట్ చేసి. మా ఇంట్లో కూడా హ్యాపీగా అందరూ వాడతారు. మెడిసిన్ ఫ్రీ లైఫ్ అయిపోయింది నాది ఇప్పుడు. గౌరవనీయులైన శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మనకి ఏదైనా ఈజీగా దొరికితే దాని వాల్యూ తెలియాలండి. సార్ టైం ఎంత వాల్యుబుల్, ఎంత ప్రీషియస్, సార్ చెప్పిన మాటలు ఎంత ఇంపార్టెంట్ అనేవి మనకు ఇంత ఈజీగా ఇక్కడ ఒక 20 kilometers 30 kilometers ట్రావెల్ చేసి వచ్చేసినాం, ఇక్కడ వింటున్నాం అని అనుకుంటున్నారు. ఒక 3 days సార్ క్లాస్ కి వెళ్ళి చూడండి, మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే నేను 2 months వెళ్ళాను సార్ క్లాస్ కి. న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాను.
ఇవండి మేము సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. హెర్బల్ లైఫ్ వారి ఆధ్వర్యంలో దీప చాలా సూపర్గా ఈ సెలబ్రేషన్స్ అయితే చేసింది. థ్యాంక్స్ టు దీప. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అనిత ఆంటీ ఎవ్రీ టైం అందరికీ సపోర్ట్ ఇస్తుందండి. థ్యాంక్స్ టు అనిత ఆంటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.